వచ్చేసి ఇక్కడ కూడా ఆ షియర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సిమిలర్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు ద లిక్విడ్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు ద వేపర్. ఓకే, సో ఫస్ట్ 1 by 1 చూద్దాం. Shear force acting on the left face of the element A. Element A की left face మీద ఎంత యాక్ట్ అవుతుంది shear force. ఓకే, is equal to అంటే ఇటు వైపు. ఓకే, ఫోర్స్ వచ్చేసి ఫోర్స్ కి డిఫరెన్స్ అంటామా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆర్ స్ట్రెస్. స్ట్రెస్ ఇంటూ ఏరియా. స్ట్రెస్ ఇంటూ ఏరియా కదా. ఓకే, ఈ ఫోర్స్ అనేది షియర్ ఫోర్స్ కదా. ఓకే, ఫోర్స్ డ్యూ టు షియర్ స్ట్రెసెస్ వల్ల షియర్ స్ట్రెసెస్ జనరేట్ అవడం వల్ల ఈ ఫేస్ మీద షియర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే ఈ స్ట్రెస్ అనేది షియర్ స్ట్రెస్. ఓకే, లిక్విడ్స్ లో షియర్ స్ట్రెస్ అంటే ఫ్లూయిడ్స్ లో షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ చేంజ్ ఆఫ్ అంటే వెలాసిటీ గ్రేడియంట్. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద mu into dou u by dou y. జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా షియర్ స్ట్రెస్ ఇది కదా లిక్విడ్ ఫిల్మ్. ఓకే, ఈ డైరెక్షన్ y కదా, అంటే y డైరెక్షన్లో ఓకే అంటే when the at a specific plane ఒక స్పెసిఫిక్ ప్లేన్ దగ్గర y అనేది ఇక్కడ వరకు వ్యారీ అవుతుంది. వ్యారీ అవుతున్నప్పుడు ఈచ్ ఫిల్మ్ ఎలిమెంట్కి ఒక్కొక్క వెలాసిటీ అనేది ఉంటుంది. అంటే వెలాసిటీ అనేది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద y ఇది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ లొకేషన్ దగ్గర ఒక వెలాసిటీ ఉంటే ఈ లొకేషన్ దగ్గర ఒక వెలాసిటీ ఉంటుంది. పార్టికల్కి ఈ పార్టికల్కి ఒక వెలాసిటీ ఉంటుంది, ఈ పార్టికల్కి ఒక వెలాసిటీ ఉంటుంది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ y ఆ y డైరెక్షన్లో ఒక వెలాసిటీ ఉంటుంది. ఓకే, సో ఆ వెలాసిటీ గ్రేడియంట్ అన్నమాట. డో యూ ఇండికేట్స్ దట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ y డైరెక్షన్లో చేంజ్ అయ్యేది ఆ వెలాసిటీ చేంజ్ అవుతుంది. దిస్ టర్మ్ బ్రాకెట్లో ఉండే టర్మ్ వెలాసిటీ గ్రేడియంట్ అంటారు ఆర్ షియర్ డిఫార్మేషన్ అంటారు. ఓకే, అండ్ షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్. షియర్ స్ట్రెస్ ఈజ్ ముందు దీనికన్నా ముందు స్టెప్ ఏమొస్తుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ డో యూ బై డో వై. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ దిస్ ప్రపోర్షనాలిటీ we need to SI or we need to multiply on constant proportionality constant to multiply here. That is called dynamic viscosity. Mu అనేది dynamic viscosity. Okay, that proportionality constant. Shear stress. So ఈ shear stress place లో ఈ ఫార్ములా అనేది రాయాలి. mu dou u by dou y అంటే ఏరియా. దాంట్లో చూడండి, ఇది ఎలిమెంట్ 3 డైమెన్షనల్ ఎలిమెంట్ అని చెప్పారు. ఒక ఫేస్ మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఫ్రంట్ నుంచి చూస్తున్నాం కాబట్టి. అది ఇటువైపు నుంచి చూస్తే ఆ జెడ్ డైరెక్షన్లో ఉన్న ఆ డైమెన్షన్ కూడా కనిపిస్తుంది. ఆ జెడ్ డైరెక్షన్లో ఉన్న డైమెన్షన్ బి అనుకోవడం అని చెప్పాను. అంటే ఏంటి, ఏరియా ఏమవుతుంది అప్పుడు ఆ ఫేస్ యొక్క ఏరియా ఏమవుతుంది? ఈ డైమెన్షన్ ఇంటూ ఆ జెడ్ డైరెక్షన్లో ఉన్న డైమెన్షన్ అంటే డిఎక్స్ ఇంటూ బి ఇంటూ డిఎక్స్. అది ఇంత షియర్ ఫోర్స్ అనేది ఈ ఫేస్ మీద యాక్ట్ అవుతుంది. ఆ ఎలిమెంట్ యొక్క లెఫ్ట్ సైడ్ ఫేస్ మీద యాక్ట్ అవుతుంది. అంత ఫోర్స్ mu into dou u by dou y into b into dx. అర్థమైందా? అది లెఫ్ట్ సైడ్ మీద ఎంత షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అర్థమైందా? రాసుకోండి. షియర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఫేస్ ఆఫ్ ద ఎలిమెంట్ A ఈజ్ ఈక్వల్ టు ద షియర్ స్ట్రెస్ ఇంటూ దట్ ఫేస్ యొక్క దట్ ఏరియా, ఎలిమెంట్ ఏరియా. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇదేమో షియర్ స్ట్రెస్, ఇదేమో ఏరియా.
ఫాస్ట్ రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ ఫేస్ చూద్దాం. రైట్ సైడ్ ఫేస్ షియర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద right side is of the element A. రైట్ సైడ్ ఫేస్ మీద ఎంత షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది చెప్పండి మీరే. ఇదే ఫోర్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు? ఓకే, మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఫోర్స్, షియర్ ఫోర్స్. ఈ డిస్టెన్స్ డివైడ్ ట్రావెల్ చేసి ఓకే ఈ ఎలిమెంట్ లోపల ఈ డైరెక్షన్లో దీని మీద యాక్ట్ అయ్యే షియర్ ఫోర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అది కూడా కన్సిడర్ చేయాలి, ఆ చేంజ్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే స్టార్టింగ్లో యాక్ట్ అయ్యే ఈ ఫోర్స్ మ్యూ ఇంటూ డో యూ బై డో వై ఇంటూ బి ఇంటూ డిఎక్స్, ఇది ఇనిషియల్గా యాక్ట్ అయ్యే ఫోర్స్. ఓకే, ప్లస్ ప్లస్ చేంజ్ కూడా కన్సిడర్ చేయాలి, మధ్యలో జరిగే చేంజ్. ఓకే, చేంజ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మ్యూ కాన్స్టెంటే కాబట్టి మ్యూ బి డిఎక్స్ కాన్స్టెంటే కాబట్టి ముందే రాసేసుకుంటాం. మ్యూ బి డిఎక్స్ ఈ చేంజ్ అవ్వం, ఇవి కాన్స్టెంట్స్. ఓకేనా, ఇవి కాన్స్టెంట్స్. తర్వాత ఇప్పుడు దీనికి ఇక్కడ చేంజ్ జరిగేది ఏంటంటే వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫై. ఈ ఎంటైర్ టర్మ్ లో చేంజ్ అవుతుంది ఏంటంటే వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫై, అదొకటే చేంజ్ అవుతుంది. ఓకే, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? dy డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, సో డో బై డో వై ఓకే ఆఫ్ డో యూ బై డో వై ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? dy అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసిన వరకు జరిగిన చేంజ్ ఇది. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన వరకు జరిగిన చేంజ్ ఇది. ఆ చేంజ్ కూడా మనం కంపల్సరీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే అప్పుడు ఈ రైట్ సైడ్ ఫేస్ మీద ఎంత షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో తెలుస్తుంది. ఓకే, ఇది షియర్ ఫోర్స్. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటంటే బాడీ ఫోర్స్ అన్నమాట. బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఎఫెక్ట్ ఈ ఎలిమెంట్ అనేది పై నుంచి కిందకి ఫాల్ అవుతా వస్తుంది. గ్రావిటీ ఎఫెక్ట్ ఆ టాప్ సర్ఫేస్ మీదేమో గ్రావిటీ ఫోర్స్ బికాస్ ఆఫ్ ద లిక్విడ్ వల్ల యాక్ట్ అవుతుంది. కింద నుంచి ఏమో ఓకే వేపర్ వల్ల కింద నుంచి గ్రావిటీ ఫోర్స్ యాక్ట్ అవుతాం అప్వర్డ్ డైరెక్షన్. సో రాసుకోండి, గ్రావిటీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద top of the element. On the top of the element. Top of the element లో gravity, okay? Top of the element లో gravity force act అవుతుంది. Is equal to చెప్పండి అమ్మా, జనరల్ గా వాడిదా బాడీ ఫోర్స్ ఫార్ములా. వెయిట్ ఫార్ములా ఏంటి? వెయిట్ ఫార్ములా ఏంటి? m is the mass of this element. ఈ ఎలిమెంట్ యొక్క మాస్. ఓకే రైట్. సో మాస్ ని డెన్సిటీ ఫార్ములా మీకు ఐడియా ఉందా? డెన్సిటీ ఫార్ములా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఫార్ములా ఏంటి? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో దీనికి మాస్ ఫార్ములా అవుతుంది m is equal to డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకేనా, వాల్యూమ్ అంటే దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎలా ఎస్టిమేట్ చేస్తాం? బికాజ్ ఆఫ్ ద డైమెన్షన్స్. 3 డైమెన్షన్స్ ఉంది కదా, ఎక్స్ డైరెక్షన్ ఆఫ్ డైమెన్షన్, వై డైరెక్షన్ ఆఫ్ డైమెన్షన్, జెడ్ డైరెక్షన్ ఆఫ్ డైమెన్షన్. 3 డైమెన్షన్ మల్టిప్లై చేసామంటే మనకు వాల్యూమ్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది వచ్చేస్తుంది. అంటే m is equal to డెన్సిటీ ఇంటూ dx dy b, జెడ్ డైరెక్షన్ లో డైమెన్షన్ b. ఓకే, ఇది m. ఓకే, m ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. అది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. పక్కన రాసుకునేది డెన్సిటీ ఫార్ములా రాసుకుని దాని నుంచి m కి ఫార్ములా రాసిన తర్వాత ఇక్కడ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటీ ఫోర్స్ ఉంది కదా, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి.
ఏమవుతుంది రో ఇంటూ డిఎక్స్ డివై బి ఇంటూ జి. ఓకే, మీకేమని చెప్పాను, గ్రావిటీ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ ద ఎలిమెంట్ టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ బికాస్ ఆఫ్ ద లిక్విడ్ డ్యూ టు ద లిక్విడ్. అంటే ఈ డెన్సిటీ అనేది డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, ఇది డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. రో సఫిక్స్ ఎల్ అని మెన్షన్ చేయండి, రో సఫిక్స్ ఎల్. ఓకే రైట్. నెక్స్ట్ దాని కింద రాయండి, గ్రావిటీ ఫోర్స్ యాక్టింగ్ bottom of the element A, bottom of the element A కింద ఎంత యాక్ట్ అవుతుంది గ్రావిటీ ఫోర్స్. సేమ్ ఇదే ఫార్ములా m into g. బట్ ఇక్కడ యూజ్ చేసే డెన్సిటీ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ ద వేపర్, డెన్సిటీ ఆఫ్ ద వేపర్ రో b, రో సఫిక్స్ b. ఆ రిమైనింగ్ పారామీటర్స్ సేమ్, dx dy b into g. ఓకే, వచ్చేసి వేర్ v వచ్చేసి డైనమిక్ విస్కాసిటీ, డైనమిక్ ఆర్ నెక్స్ట్ డో u బై డో y వచ్చేసి వెలాసిటీ గ్రేడియంట్, వెలాసిటీ గ్రేడియంట్ ఇన్ y డైరెక్షన్, వెలాసిటీ గ్రేడియంట్ ఇన్ y డైరెక్షన్. rho l is density of the liquid. Density of the vapor. Okay. M is mass of the element A. Acting on the element A, net shear force, net net shear force acting on the element A, net shear force acting on the element A is equal to ఓకే, అంటే లెఫ్ట్ సైడ్ మీద ఎంత యాక్ట్ అవుతుందా, రైట్ సైడ్ మీద ఎంత యాక్ట్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ మీద యాక్ట్ అయ్యే ఈ ఫోర్స్ లో నుంచి రైట్ సైడ్ యాక్ట్ అయ్యే ఈ ఫోర్స్ ని మైనస్ చేయాలి. ఈక్వేషన్ 1 లో నుంచి ఈక్వేషన్ 2 ని మైనస్ చేయండి. ఈక్వేషన్ 1 లో నుంచి ఈక్వల్ ని పెట్టి నెట్ షియర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలిమెంట్ A ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఈక్వేషన్ 1 లో నుంచి ఈక్వేషన్ 2 ని మైనస్ చేయండి. ఓకే, క్యాన్సిల్ అయ్యేటా ఉంటే క్యాన్సిల్ చేయండి, అంటే ఈ మొత్తం రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది ఒకటే మిగులుతుంది, బట్ ముందు మైనస్ వస్తుంది, జాగ్రత్త చూడండి. దీనికి సైన్ వచ్చేసి మైనస్ వస్తుంది. ఓకే, 1 లో అయితే 2 మైనస్ చేస్తే దానికి మైనస్ వస్తుంది. ఓకే, చేశారా? చేయాలి, మీరే అంతా చేయాలి, మీ ఓన్గా చేయాలి. దీనిలో నేను మైనస్ చేయండి.
NGT net gravitational force acting on the fluid element film element acting on the film element A on the film element A. Okay, equal to పెట్టండి సింబల్ ఈక్వల్ టు పెట్టి ఈక్వేషన్ 3 లో నుంచి ఈక్వేషన్ 4 ని మైనస్ చేయండి. ఈక్వేషన్ 3 లో నుంచి ఈక్వేషన్ 4 మైనస్ చేయండి. 3 లో నుంచి 4 ఎందుకు మైనస్ చేయాలంటే డౌట్ వస్తుంది. జాగ్రత్తగా రండి. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ ద ఈ రెండింటి ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది? లిక్విడ్ గా వేపర్ గా? లిక్విడ్ గా ఎక్కువ ఉంటుంది, వాటర్ గా ఎక్కువ ఉంటుంది వేపర్ కన్నా. స్టీమ్ కన్నా వాటర్ గా ఆల్మోస్ట్ 1000 kg/m³ ఉంటుంది. వేపర్కి వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది డెన్సిటీ, 1.2 1.3 అంత ఉంటుంది అంతే. సో ఆబ్వియస్లీ ఆ లిక్విడ్ లో నుంచి వేపర్ మైనస్ చేయాలి. లేదండి 3 లో నుంచి 4 మైనస్ చేయాలి. ఫాస్ట్ గా 3 లో నుంచి ఈక్వేషన్ 3 లో నుంచి 4 మైనస్ చేయాలి. Let us consider an equilibrium in the equilibrium of the film element ఈక్విలిబ్రియం లో కండిషన్ లో మెయింటైన్ చేయాలి అంటే ఆల్ ద 4 ఫోర్సెస్ అన్నింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. దాని గురించి దట్ ఈస్ కన్సిడర్ an equilibrium in the of the film element A comma balance the all four forces acting on the element A. నాలుగు ఫోర్సెస్ ని బ్యాలెన్స్ చేయాలి. సో నాలుగు ఫోర్సెస్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఆల్రెడీ నెట్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఎంత యాక్ట్ అవుతుంది, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఎంత యాక్ట్ అవుతుంది. రెండింటికి నెట్ ఫోర్సెస్ రాసుకున్నాం. ఆ రెండింటి నెట్ ఫోర్సెస్ రెండింటిని కూడా ఈక్వల్ చేయాలి. అంటే ఈ డైరెక్షన్ యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్ యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్. అప్పుడు మాత్రమే ఈ ఫిల్మ్ అనేది, ఈ ఫిల్మ్ ఎలిమెంట్ అనేది ఆ పర్టికులర్ పొజిషన్ లో కాన్స్టెంట్ గా హోల్డ్ అయి ఉంటుంది. కాన్స్టెంట్ ఈ లొకేషన్ లో ఇలా కదలకుండా కాన్స్టెంట్ గా హోల్డ్ అయి ఉండాలంటే దాని మీద యాక్ట్ అయ్యే ఆ ఫోర్సెస్ అన్ని కూడా ఓకే వర్టికల్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్, ఇలా హారిజాంటల్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ రెండు కూడా బ్యాలెన్స్ అయి ఉండాలి. సో మాట్లాడగలము. హారిజాంటల్ ఫోర్సెస్ అంటే షియర్ ఫోర్సెస్. నెట్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? మైనస్ చెప్పండి, ఫార్ములా చెప్పండి, ఇందాక రాసుకున్నారు. మైనస్ మ్యూ ఇంటూ బి ఇంటూ డిఎక్స్ చెప్పండి అమ్మా. డో బై డో వై డో యూ బై డో వై ఇంటూ డివై. మైనస్ ఉంది ఓకే. రైట్ హ్యాండ్ సైడ్ గ్రావిటీ ఫోర్సెస్ రో ఎల్ మైనస్ రో వి కామన్ తీస్తే మిగతా ఏం సేమ్ కాబట్టి డిఎక్స్ డివై బి ఇంటూ జి. సో ఈ విధంగా ఉంది ఓకే. రెండు నెట్ గ్రావిటీ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు ద నెట్ షియర్ ఫోర్సెస్ in order to balance that force which
విచ్ ఈజ్ యాక్టింగ్ అన్న దట్ ఎలిమెంట్ ఏ. దాని మీద అంటే ఎలిమెంట్ ఏ ఫోర్స్ బ్యాలెన్స్ చేయాలంటే రెండింటిని గ్రావిటీ ఫోర్స్ షియర్ ఫోర్స్ రెండింటిని ఈక్వేట్ చేయాలి. ఓకే, సో రెండు వైపులా కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటో చూడండి. బి డివై డిఎక్స్ డివై, అలాగే బి డిఎక్స్ డివై, ఈ మూడు టర్మ్స్ ఉన్నాయి. రెండు వైపులా క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి. సో మైనస్ మ్యూ ఉంది, తర్వాత దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. టర్మ్ని ఈ రెండింటి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే అవుతుంది మైనస్ మ్యూ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ మైనస్ రో బి ఇంటూ జీ. ఓకే, సో ఈ dou square u by dou y square is equal to minus rho l minus rho v into g divided by mu. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వెలాసిటీ ప్రొఫైల్ యూకి ఫార్ములాని డెరైవ్ చేసుకుంటాం. ఈ వెలాసిటీ ప్రొఫైల్ ఉంది కదా, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్, ఓకే, ఇట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ థిక్నెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ దట్, ఓకే, దట్ థిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ y. ఈ y డైరెక్షన్ లో ఉన్న ఆ ఫిల్మ్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది వెలాసిటీ ప్రొఫైల్. ఆ వెలాసిటీ ప్రొఫైల్ మనం డెరైవ్ చేసుకుంటాం. మాట్లాడకండి, డెరివేషన్ లో ఉంది, సెకండ్ ఆర్డర్ డెరివేషన్. సో ఆ యూకి ఈక్వేషన్ కావాలంటే ఆ డెరివేటివ్స్ మొత్తాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆర్డర్ కాబట్టి 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. డెరివేటివ్స్ ఎలిమినేట్ చేయాలంటే మనకున్న ఒకే మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేషన్. ఓకే, బట్ ఇక్కడ సెకండ్ ఆర్డర్ రెండు ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ చేయాలి. రైట్, దాని కింద ఇంటిగ్రేట్ ద అబోవ్ ఈక్వేషన్, integrate the above equation, on both sides. Integrate the above equation on both sides. So integral dou square u by dou y square integral minus rho l minus rho v into g divided by mu. Okay? మాట్లాడగలం. మొత్తం కూడా కాన్స్టెంట్స్. డెన్సిటీ ఆఫ్ ద వేపర్, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, గ్రావిటీ కాన్స్టెంట్, మ్యూ, ఇవన్నీ కాన్స్టెంట్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ అంటే ఏమవుతుంది? సమ్ కాన్స్టెంట్. ఓకే, సమ్ కాన్స్టెంట్ ఇంటూ సమ్ వేరియబుల్. ఏ వేరియబుల్ అయితే ఇంటిగ్రేషన్ చేస్తామో అది వస్తుంది. ఓకే, ఇక్కడ వేరియబుల్ వచ్చేసి thickness of that film. Okay, so minus rho l minus rho v into g divided by mu. Okay, c1 was c1 one time. తర్వాత కలికిందా అన్నమాట. Integrate the above equation one more time on both sides. Integrate the above equation one more time on both sides. Integrate the
ఇంటిగ్రేట్ ద అబోవ్ ఈక్వేషన్ y వస్తుంది. ఓకే, రెండు వైపులు విత్ రెస్పెక్ట్ టు ద y ఇంకా రాసారా ఇంటిగ్రేట్ ద అబోవ్ ఈక్వేషన్ వన్ మోర్ టైం ఆన్ బోత్ సైడ్స్ అని. సో రాసిన తర్వాత ఇంటిగ్రల్ డో u బై డో y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ రో l మైనస్ రో v ఇంటూ g ప్లస్ ఇంటిగ్రల్ c1 ఓకే ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఉన్నారు మన ఎంత కొంత సమ్ కాన్స్టెంట్ ఓకే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే సో ఈ ఇంటిగ్రల్ ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ రెండు క్యాన్సిల్ అయిపోయి u మిగులుతుంది. తర్వాత ఇటువైపు వచ్చేసరికి ఇంటిగ్రల్ y కదా, ఓకే y స్క్వేర్ బై 2 వస్తుంది. అంటే మైనస్ రో l మైనస్ రో v ఇంటూ g డివైడెడ్ బై mu ఇంటూ y స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ y డివైడెడ్ y స్క్వేర్ బై 2. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వరకు బ్రాకెట్ ప్లస్ ఇంటిగ్రల్ c1 సో c1 ఇంటూ y ప్లస్ సో ఏమీ లేకపోతే సమ్ కాన్స్టెంట్ ఒకటి యాడ్ అవుతుంది c2 సమ్ కాన్స్టెంట్ t2. అంటే ఇది వెలాసిటీ ప్రొఫైల్, బట్ ఇట్ దట్ ప్రొఫైల్ కంటైన్స్ దట్ కాన్స్టెంట్ c1 అండ్ c2. c1 c2 రెండు కాన్స్టెంట్స్ కలిగి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు బౌండరీ కండిషన్స్, దీనికి బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తే మనకు వెలాసిటీ ప్రొఫైల్ ఈక్వేషన్ వస్తుంది. సర్ ఇంటిగ్రల్ లోనే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అది బౌండరీ కండిషన్స్. బౌండరీ కండిషన్స్ బౌండరీ కండిషన్స్ అప్లై చేయాలి. ఎట్ y ఈజ్ ఫస్ట్ బౌండరీ కండిషన్ వచ్చేసి ఎట్ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ లొకేషన్ దగ్గర at y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది y ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈ సర్ఫేస్ ఆఫ్ ద ప్లేట్ దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0. సర్ఫేస్ ఆఫ్ ద ప్లేట్ దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లొకేషన్ దగ్గర ఆ ఫిల్మ్ కండెన్సేట్ ఫిల్మ్ అనేది వెలాసిటీ 0 ఉంటుంది, ఎందుకంటే దానికి పర్మనెంట్ గా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి. సో వెలాసిటీ ఆఫ్ దట్ ఫిల్మ్ కండెన్సేటెడ్ ఈజ్ 0 at y is equal to 0. The velocity of the film condensate is 0. And at y is equal to delta. At y is equal to that delta. Okay. Dou u by dou y is equal to 0. Change in velocity in the direction of y. That means velocity gradient. Velocity gradient, okay, at the boundary layer, at the film layer, okay, layer దగ్గర 0 ఉంటుంది. అంటే జాగ్రత్తగా వినండమ్మా, ఈ లేయర్ అనేది లేయర్ కండెన్సేట్ ఫిల్మ్ లేయర్ వేపర్ కి లిక్విడ్ కి మధ్య ఉన్న ఓకే ఇంటర్ కనెక్షన్ అది. ఓకే, లిక్విడ్ ఫిల్మ్ వేపర్ కి మధ్య ఉన్న ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ దగ్గర షియర్ ఫోర్సెస్ అనేవి నెగ్లిజిబుల్. వీఆర్ కన్సిడరింగ్ దట్ షియర్ ఫోర్సెస్ ఆర్ నెగ్లిజిబుల్ అట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద వేపర్ అండ్ లిక్విడ్ ఫిల్మ్. వేపర్ లిక్విడ్ ఫిల్మ్ దగ్గర మధ్య ఉన్న ఇంటరాక్షన్ దగ్గర షియర్ ఫోర్సెస్ నెగ్లిజిబుల్ తీసుకుంటాం కాబట్టి దాని వెలాసిటీ గ్రేడియంట్ కూడా 0 ఉంటుంది. సెకండ్ బౌండరీ కండిషన్ మీనింగ్ అది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇంటరాక్షన్ దగ్గర లిక్విడ్ వేపర్ ఇంటరాక్షన్ దగ్గర
ఓకే షియర్ ఫోర్సెస్ అనేవి నెగ్లిజిబుల్ రాసుకున్నాక షియర్ ఫోర్సెస్ ఆర్ నెగ్లిజిబుల్ షియర్ ఫోర్సెస్ ఆర్ నెగ్లిజిబుల్ negligible at interaction of liquid and vapor films liquid and vapor ఆ రెండు ఇంటరాక్షన్ అయ్యే చోట షియర్ ఫోర్స్ నెగ్లిజిబుల్ కాబట్టి ఓకే షియర్ ఫోర్స్ నెగ్లిజిబుల్ అయితే దట్ వెలాసిటీ గ్రేడియంట్ షియర్ ఫోర్స్ ఫార్ములా ఏంటి షియర్ ఫోర్స్ ఫార్ములా షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా కదా అంటే v into dou u by dou y into area v into dx ఇది కదా ఇందులో షియర్ ఫోర్సెస్ నెగ్లిజిబుల్ అంటే ఆ ఫార్ములాలో ఉన్న dou u by dou y కూడా జీరో అయిపోతుంది అది కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు ఇది కూడా జీరోనే ఓకే మీనింగ్ దాని కింద రాయండి నౌ అప్లై ద బౌండరీ కండిషన్స్ Now apply the boundary conditions. Now apply the boundary conditions to above velocity profile. Apply చేసి C1 C2 ఫైండ్ అవుట్ చేయండి. దీంట్లో ఈక్వేషన్ కంప్లీట్ అవుతుంది. u ప్లస్ 0 పెట్టండి. ఇక్కడ y ప్లస్ 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ ఈ 0. ఇక్కడ 0 ఇక్కడ y ప్లస్ 0 పెడితే 0 ఇంటూ c1 0. అంటే ఫైనల్ గా c2 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ rho l మైనస్ rho v ఇంటూ g డివైడెడ్ బై mu 0 స్క్వేర్ డివైడెడ్ బై 2 plus c1 into 0 plus c2. So final గా ఏమవుతుంది c2 is equal to 0. c2 is equal to 0. ఫస్ట్ బౌండరీ కండిషన్ అప్లై చేస్తే రాస్తాం. ఫస్ట్ బౌండరీ కండిషన్ అప్లై చేస్తే రాస్తాం. Okay. Next, apply the second boundary condition. Apply the second boundary condition. So velocity profile వచ్చేసి సరిపోతుంది. Apply the second boundary condition. Apply the second boundary condition. dou u by dou y ఈక్వేషన్ ఎక్కడ ఉంది దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ బౌండరీ కండిషన్ డైరెక్ట్ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే మనకి dou u by dou y కావాలి. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేసామనుకోండి విత్ రెస్పెక్ట్ టు y మనకి ఫైనల్ గా మన ఇదే ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ ఒక 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళాలి. అర్థమైందా? ఎందుకంటే మనకి ఇప్పుడున్న బౌండరీ కండిషన్ ఏంటి dou u by dou y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయాలంటే దీనికి సంబంధించిన ఫార్ములా ఈక్వేషన్ కావాలి. వెలాసిటీ ఈక్వేషన్ అది ఇక్కడ ఉంది. ఓకేనా? దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అర్థమైందా? ఒకవేళ మీరు దీనిలో కనుక సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నారనుకోండి ఈ యూని విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేషన్ చేసి అప్పుడు ఈ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఆల్రెడీ చేసి ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది. డైరెక్ట్గా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. dou u by dou y అంటే 0. నెక్స్ట్ ఈ వైపు మైనస్ rho l మైనస్ rho v డివైడెడ్ బై mu y ప్లస్ లో డెల్టా y ప్లస్ లో డెల్టా ప్లస్ c1 అదే కదా. సో ఇక్కడ వరకు బ్రాకెట్. ఇప్పుడు c1 కావాలంటే ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని ఈ వైపు తీసుకొచ్చాయి. ఏమవుతుంది c1 ఏమవుతున్నప్పుడు c ఇంటూ g ఇక్కడ మైనస్ ఉంది కదా ఈ వైపు వచ్చేస్తే ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్లస్ అవుతుంది.
G delta divided by mu. ఇది C1 అంటే ఇది ఈక్వేషన్. సో C1 C2 కి వాల్యూస్ కానీ ఫార్ములాస్ కానీ వచ్చేసింది మనకి. C1 C2 రెండు వచ్చేసింది. ఓకేనా? రెండు బౌండరీ కండిషన్స్ అప్లై చేసాం, రెండింటికి C1 C2 వచ్చేసింది. ఇప్పుడు నౌ substitute C1 and C2 into the velocity profile equation 5. Velocity profile equation number 5. Substitute. Okay. Now substitute చేస్తే velocity profile equation వచ్చేస్తుంది. సో అవన్నీ రాస్తే సరిపోతుంది రిజల్ట్ ఇది. ఓకే. సబ్స్టిట్యూట్ చేయండి.